ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంచి పీక్ టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా వైసీపీ అభ్యర్థుల హడావిడి, ఆ జాబితాలు లిస్టులు మొత్తం అంతా ఇదే. ఎప్పుడు వస్తుంది, ఏ జాబితా వస్తుంది, ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరు రాజీనామా చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఇదే హడావిడి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయాల్సింది చేస్తున్నారు. కాకపోతే లిస్ట్ విషయంలో మాత్రం ఇంకా టైం తీసుకుంటామని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మన అయోధ్యలో కనిపించడం ఇలా తప్ప రాజకీయాల గురించి ఈ పీక్ టైంలో తమ అభ్యర్థుల గురించి కానీ, లేదంటే చేరికల గురించి కానీ, తమ నిర్ణయాల గురించి కానీ, తన మేనిఫెస్టో గురించి కానీ, అసలు ఏది అంటే ఆయన చెప్పిన ఆ షణ్ముఖ వ్యూహం గురించి కానీ ఇంకా పెద్దగా టైం లేదు. ఏం మాట్లాడాలన్నా, ప్రజలకు ఏం చెప్పాలన్నా, ఏ ప్రచారం చేయాలన్నా ఈ 2 నెలలు మాత్రమే. ఇంకా ఫిబ్రవరి, మార్చి అంతే. ఈ 2 నెలల సమయాన్ని కూడా వృధా చేసుకుంటే ఇంక రేపొద్దున చెప్పడానికి ఏముండదు. ఇంకా మళ్ళీ ప్రజలు చూపించాల్సిన సినిమా చూపించేస్తే మళ్ళీ సినిమాలు తీసుకోవడం తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూడడానికి కూడా సమయం ఉండదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో చేయాల్సింది చేయాలి. కానీ అది అతి తక్కువ టైంలో షర్మిల గారు చూస్తూ ఉంటే ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నారు, దూకుడుతో వెళ్తున్నారు. అప్పుడే బస్సు యాత్ర మొదలెట్టేశారు, సవాళ్ళు విసిరేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ప్లేస్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్తారా, రండి ఒకసారి అభివృద్ధి ఎక్కడుందో చూపించండి అంటున్నారు. అంటే ఒక రకంగా ఆమెను రెచ్చగడితే ఆమె ఎంత రెచ్చిపోతున్నారో అలాగే ప్రభుత్వాన్ని కూడా అంతగానే ఆమె రెచ్చగొడుతున్నారు. ఎక్కడ తగ్గట్లేదు. అంటే కంప్లీట్గా ఆమె డామినేషన్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా వెనక్కి నెట్టేశారు. ఆమె మాటలు, ఆమె హడావిడి చూస్తూ ఉంటే, వైసీపీ మీద చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే, ఒకప్పుడు వారాహ యాత్రకి ఏ రకమైన స్పందన వచ్చిందో, వారాహ యాత్రలో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎలా దాన్ని వైరల్ చేసేవారు, ఇప్పుడు షర్మిల ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేశారు. ఒక రకంగా ఆ వారాహయాత్ర ఏమైందో తెలియదు, ఆయన మళ్ళీ మొదలు పెడతారో లేదో తెలియదు, వారాహయాత్ర మొదలుపెట్టి అంత టైం ఉంటుందో లేదో కూడా తెలియదు. ఏదో ఉమ్మడి సభలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, టైం అయిపోయింది కానీ ఏదీ లేదు. ఉమ్మడి కార్యాచరణ అన్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు, ఏదీ లేదు. ఒక రకంగా ఇప్పుడు ఈ షర్మిల వచ్చిన తర్వాత, ఈమె మాటలు మొదలెట్టిన తర్వాత అసలు ఆ జనసేన పార్టీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో ఏంటి అనేది కూడా ఎక్కడ వినేలా లేదు. యాక్టివిటీస్ జరగకుండా ఉంటాయా అంటే ఉంటున్నాయి, యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాకపోతే అది ప్రచారంలో అయితే కనిపించట్లేదు. ఒకసారి జనసేన ఆలోచించుకుంటే బెటర్.